అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమటి మునిరత్నం. ఈరోజు మన పిన్నందు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓటర్ జాబితా అంటే ఈ 2024కి సంబంధించి తుది జాబితా అనేది విడుదల చేయడం జరిగింది. అంటే గత సోమవారం దీనికి సంబంధించి ఎన్నికల ప్రధానాధికారి మన ఏపీకి సంబంధించి ముఖేష్ మీనా గారు దీనికి సంబంధించిన వివరాలు అనేది విడుదల చేశారు. కాబట్టి ఈ వీడియోలో చాలా వివరంగా మన ఓటర్ కార్డు ఉందా లేదా అనే విషయం చెక్ చేసుకోండి. ఒకవేళ దీంట్లో లిస్టులో పేరు లేకపోతే ఏ విధంగా మాకు కంప్లైంట్ ఇవ్వాలి అనే విషయాన్ని కూడా చెప్పారు. అది చూద్దాం. దీంతో పాటు మీ గ్రామానికి సంబంధించి పూర్తిగా అంటే మీ గ్రామానికి సంబంధించిన పూర్తి లిస్ట్ అన్ని కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా పట్టణాల వాళ్ళైతే మీ వార్డుకి సంబంధించిన లిస్ట్ ఏదైనా ఉంటే దాన్ని పూర్తిగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పోలింగ్ బూత్ వైజ్ అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పుకున్నాం. కాబట్టి వీడియో ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు కార్డు అనేది చెక్ చేసుకోండి. కాబట్టి దీనికి సంబంధించిన లింక్ అనేది ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, లేదా వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, లేదా మీరు గూగుల్లో కూడా మునిరత్నం అప్డేట్స్ అని సెర్చ్ చేయండి, ఆడ కూడా వస్తుంది. ఇప్పుడు దానికంటే ముందు కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఓటర్ కార్డుకి సంబంధించి మనం తెలుసుకుందాం. ఏంటంటే ఫస్ట్ దీనికి సంబంధించి ఎన్నికల అధికారి చెప్పింది ఏంటంటే 2019కి అంటే గతంలో పోలిస్తే ఇప్పుడు ఈ 2024కి సంబంధించి దాదాపు 15 లక్షల ఓటర్లు అధికంగా పెరగడం జరిగింది. గతానికి ఇప్పటికంటే 2019 ఎన్నికలకి ఇప్పటికి పెరగడం జరిగింది అనేది చెప్తారు. ఓకేనా. నెక్స్ట్ దాంతోపాటు అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నారనేసి అత్యల్పంగా అల్లూరు జిల్లాలో అయితే నమోదైంది. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ కొత్తగా ఇంకా ఎవరైనా ఓటు నమోదు చేసుకోకుండా ఉంటే వాళ్ళకి మళ్ళీ సమయం ఇచ్చారు. ఎప్పటి వరకు అంటే నాయకులు నామినేషన్ వేస్తారు కదా, సో నామినేషన్ వేసిన చివరి తేదీ వరకు కూడా కొత్త ఓటు కార్డుకి అప్లై చేసుకోమంటున్నారు. సో ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. నెక్స్ట్ దాని తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు విడుదలైనటువంటి ఈ లిస్టు దీంట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదా మీ గ్రామంలో ఎవరైనా ఓట్లు డిలీట్ అయిపోయి ఉంటే దీనికి సంబంధించి ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు. ఎవరికి ఫిర్యాదు చేసుకోవచ్చు అంటే ఈ నెల 23వ తేదీ నుండి సిఇఓ ఆఫీసులో దీన్ని ఫిర్యాదు చేసుకోవచ్చు అనేది అంటున్నారు. లేదా 1950 ఉంటుంది, ఆ నంబర్కి అయితే కాల్ చేసి కూడా మీ సమస్య చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన ఓటర్ కార్డు అంటే ఈ కొత్త లిస్టులో ఈ ఫైనల్ లిస్టులో మన పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే దీనికి సంబంధించి లింక్ అని చెప్పాను కదా, ఓపెన్ చేసుకునే పేజ్ ఈ విధంగా వస్తుందన్నాను కదా. ఇక్కడ దీనికి సంబంధించి 2 లింకులు ఇచ్చాను. సో ఫస్ట్ లింక్లో మన ఓటర్ కార్డు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. దాన్ని ఏదో చెక్ చేసుకోవచ్చు అంటే 3 రకాల వివరాలతో చెక్ చేసుకోవచ్చు. ఒకటి, మీకు ఓటు కార్డు నెంబర్ తెలుసుంటే ఓటు కార్డు నెంబర్ ద్వారా చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ ఇచ్చే లింక్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుంటే మరొక వెబ్సైట్లోకి వెళ్తుంది. అక్కడ దీనికి సంబంధించి లింక్ ఇచ్చి ఉంటాను. అక్కడ మీ ఓటర్ కార్డు నెంబర్ ఉంటే ఓటర్ కార్డు నెంబర్ ద్వారా తెలుసుకోండి, లేదా మీ పేరు ద్వారా సెర్చ్ చేసి కూడా తెలుసుకోవచ్చు, లేదా మీ మొబైల్ నెంబర్ ద్వారా కూడా చెక్ చేసుకోండి. సో మొత్తానికి ఈ విధంగా మీ పేరు ఈ లిస్టులో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే లిస్ట్ మొత్తం డౌన్లోడ్ చేసి అందులో వెతుక్కోవడానికి ఇబ్బంది అనిపిస్తే ఈ విధంగా చేసుకోండి. లేదా ఇంకా సులభంగా దీనికి సంబంధించిన యాప్ అనేది ఓటర్ హెల్ప్ లైన్ ఒకటి ఉంటుంది. సో ఆ లింక్ కూడా అక్కడే ఇస్తున్నాను. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని చేసుకున్న తర్వాత ఫస్ట్ అందులో మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడే ఎపిక్ డీటెయిల్స్ ఉంటుంది. అక్కడ మీ ఓటర్ కార్డు నంబర్ చెప్తే ఆ వివరాలు కన్నా వచ్చాయంటే మీ ఓటర్ కార్డు ఆన్లైన్లో ఉన్నట్టు, లేదంటే లేనట్టు. ఓకే. ఒకవేళ మీకు ఇది ఇబ్బంది అనిపిస్తే ఫస్ట్ లింక్ ఇచ్చాను కదా, దాంట్లో సులభంగా మీ ఓటర్ కార్డు నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. చాలా సులభం, ఎటువంటి లాగిన్ అవసరం లేదు. కాబట్టి అది చూడండి. నెక్స్ట్ ఈ వీడియో మనం ప్రధానంగా చేయడానికి కారణం మీ ఏరియాకి సంబంధించి ఇది రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుంది ఎక్కువ శాతం. ఎందుకంటే రాజకీయ నాయకులకు అవసరం కాబట్టి మీ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గ్రామానికి సంబంధించి ఓటర్ కార్డు లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి సులభంగా. అదేవిధంగా మీ వార్డుకి సంబంధించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు దీనికి సంబంధించి 2వ లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ ఓపెన్ చేసుకోండి. మొబైల్లో అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫస్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 3 లైన్లు ఇచ్చాను కదా, ఈ ముద్ర మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఈ విధంగా వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే పీడిఎఫ్ ఎలక్ట్రికల్ రోల్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ దానికి ఎదురుగా 2024కి సంబంధించి ఫైనల్ ఎస్ఎస్ఆర్ ఈ రోల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత అక్కడ మీ స్టేటు, జిల్లా, నియోజకవర్గాన్ని ఎంచుకున్న తర్వాత కింద మీకు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఓటర్ లిస్టు మీ గ్రామానికి సంబంధించి తెలుగులో కావాలన్నా ఇంగ్లీష్లో కావాలన్నా ఇక్కడ ఈ ఓటర్ లిస్టులో ఫొటోస్ రావు. ఇది గమనించండి. ఓకే. ఫొటోస్ అనేది అధికారిక లాగిన్లో మాత్రమే వస్తుంది. మీ లాంగ్వేజ్ ఎంచుకోండి. అంటే మీ ఓటర్ లిస్టు మీకు ఏ లాంగ్వేజ్లో కావాలో అది ఎంచుకున్న తర్వాత తెలుగు, ఇంగ్లీష్ ఉంటుంది ఎంచుకోండి. కింద క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చాని ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కొంచెం కిందకి రండి. కిందకి వచ్చినట్లయితే అక్కడ పోలింగ్ బూత్ నంబర్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఫైనల్ లిస్టా లేదంటే డ్రాఫ్ట్ లిస్టా అని ఉంటుంది. ఇక్కడ మీకు ఆప్షన్ చూపించిన విధంగా ఫోటోలు చూపించిన విధంగా ఫైనల్ లిస్ట్ అని ఉంది కాబట్టి మీ గ్రామం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన ఫైనల్ లిస్ట్ అని ఉంటుంది. అక్కడ యారో మార్క్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు సులభంగా డౌన్లోడ్ అయిపోతుంది.
ఓకే. నెక్స్ట్ మీకు ఇంకా సులభంగా మీ ఊరి పేరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీ ఊరి పేరు ఎంటర్ చేసిన, లేదా మీ పోలింగ్ బూత్కి ఒక పార్ట్ నెంబర్ ఉంటుంది, ఆ పార్ట్ నెంబర్ డైరెక్ట్గా ఎంటర్ చేసినా కూడా మీకు సంబంధించిన లిస్ట్ని చూపించేస్తుంది. అక్కడ పక్కన ఫైనల్ లిస్ట్ ఇక్కడ ఏరో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎవరెవరిని డిలీట్ చేశారో డిలీట్ అని ఉంటుంది దానిపైన, ఇంకా ఎవరెవరు ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎవరెవరు డిలీట్ చేశారో అక్కడ మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, వాళ్ళు నిజంగా ఉన్నారు కానీ వీళ్ళు డిలీట్ చేశారు అని మీకు అనిపిస్తే సంబంధిత 1950 నంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మీరు సంబంధిత సిఇఓ ఆఫీసులో వెళ్ళి ఫిర్యాదు చేసుకోండి. అంటే జిల్లా కలెక్టర్కి కానీ లేదంటే బూత్ లెవెల్ ఆఫీసర్లకు కానీ డిఈఓలో ఉంటారు వాళ్ళకి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఫైనల్ జాబితా. ప్రతి ఒక్కరు మీ ఓటు కార్డు ఉందా లేదని చెక్ చేసుకోండి. ఓకే, ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటే ఇన్ఫర్మేషన్ చాలా మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే మీ ఓటు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, కొత్తగా ఓటు నమోదు ఇంకా చేసుకోకపోతే నమోదు చేసుకునే అవకాశం ఇచ్చారు. చివరి నామినేషన్ వేసిన చివరి రోజు వరకు అయితే అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకున్నాం. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటే మన వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన సంబంధం వాట్సాప్ గ్రూప్స్ ఉంది, అందులోనూ జాయిన్ అవ్వండి. మీకు ఏ సందేహం ఉన్నా డైరెక్ట్గా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మరొక అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడుగు నీరత్నం.